జయించాలి అందరికి. నిన్న అంబేద్కర్ జయంతికి వచ్చి హైదరాబాద్కి మా పిలుపుని అందుకొని ఎంతో మంది చిన్నపిల్లల్ని తీసుకొని తర్వాత అక్షరాభ్యాసం చేయించుకోవడానికి 2 ఏళ్ల పిల్లలతో సహా ఆ, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మన అంబేద్కర్ ముందే గడిపి ఆ ఆ ప్రోగ్రామ్ లో ర్యాలీని చేస్తూ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆ, మీటింగ్ కి కూడా మనం అటెండ్ అయ్యాము. ఆ ర్యాలీ చక్కగా నిర్వహించుకున్నాము. ఎంత ఎండలోనైనా సరే ఎంతో ఉత్సాహంతో అందరూ చాలా చక్కగా పొద్దుట 6 నుంచే మొదలైన మన కార్యక్రమము అసలు సాయంత్రం అయినా కూడా వెళ్ళిపోవాలనే ఆ ఆ థాటే ఎవరికి లేదంటే చూడండి ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారో. ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి చిన్న చిన్న పిల్లల్ని బ్లైండ్ వాళ్ళు కూడా మన కార్యక్రమానికి వచ్చారు. చాలా చక్కగా నిర్వహించుకున్నాము. మీ అందరికీ మాతో పాటు ఏ, మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు, పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాము. ఆ ఒక్క మెసేజ్ తో, ఒక్క ఫోన్ కాల్ తో ఎక్కడో పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. అందరికీ చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. తప్పకుండా మీ ప్రేమను మీరు మా పట్ల చూపించే ఆదరణను కాపాడుకుంటామని, ఎక్కడ కలుషితం కాకుండా, దారి తప్పకుండా, పేరు కీర్తుల కోసం ప్రాకులాడకుండా, కార్యకర్తలే ప్రాణంగా సభ్యుల కోసం నిరంతరం పరితపిస్తూ మీలో కాన్ఫిడెన్స్ను నింపి సమాజాన్ని చైతన్యపరచడానికి ముందు వరుసలో మేము ఎప్పుడూ ఉంటాము. మా అనుభవాన్ని, మాకున్న చైతన్యాన్ని మీ అందరికీ పంచుతూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, మనం అడగగానే మనకు చక్కగా అనుమతినిచ్చి టెంట్ వేసి మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసి మనకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు. ఆయన టీంకి, అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, అంతేకాకుండా ఎంతో సపోర్ట్గా నిలిచినటువంటి హెచ్ఎండిఏ గారికి, మరీ ముఖ్యంగా మూసి ఉండొద్దు తెలిసి ఉంటారు అనగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాన్ని తెరిచి ఉంచిన తీరు బాగుంది. చక్కటి లైట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కానీ, అందంగా పూలతో అలంకరించడం కానీ, చక్కగా ఎల్ఈడి స్క్రీన్తో రానున్న రోజుల్లో ఎలాంటి మ్యూజియం ఏర్పాటు చేస్తారో చక్కగా చూపించారు. ఆ మ్యూజియాన్ని కూడా వీలైనంత తొందరగా ఓపెన్ చేయాలని, వచ్చే సంవత్సరము 24 గంటల పాటు దాన్ని ఓపెన్ చేసి ఉంచేలాగా, సందర్శకులు లోపలికి వచ్చేలాగా చూసుకోవాలని, ఆ క్రమంలో భద్రతా ఏర్పాట్లు చేసుకుంటూ కాస్త మద్యంతోనో లేదా చిందరవందరగా ఉన్నవారిని కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళ ఆధార్ కార్డు చూసైనా లోపలికి పంపించి ఏ రాత్రి వచ్చినా చూసేలాగా ఒకరోజు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి మమ్మల్ని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. మా జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర కమిటీలు, సభ్యులు, నాయకులు నల్ల చొక్కా వేసుకొని ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల వరకు మాతో ఉన్నారు. నిర్వహణ బృందానికి, అలాగే భార్యలను తీసుకొని వచ్చిన వాళ్ళకి, పిల్లలను తీసుకొని వచ్చిన వాళ్ళకి, అక్కలని, చెల్లెలని, చిన్నమ్మల్ని తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా దాదాపు నిన్న ఒక 600-700 మంది మహిళలు వచ్చారు. ఒక 500-600 మంది చిన్నారులు వచ్చారు. చిన్న చిన్న పిల్లలకి, ఏడాదిలోపు పిల్లలకి పేర్లు పెట్టడం కానీ, అలాగే 2 ఏళ్ల పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేయడం కానీ, ఒక 2 పెళ్లిళ్ళు చేసే అవకాశం మాకు కల్పించారు. మీ అందరికీ కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 రిజర్వ్ చేసుకోండి. మాకు ఈసారి అనుమతి వస్తుందని మాకు తెలియదు. మాకు టెంట్ ఇవన్నీ సమకూరుస్తారని మాకు డిమాండ్ చేసి వదిలేసాము. లేదంటే ఎక్కువ వచ్చే సంవత్సరం మనం 3000 మందిని, ఒక్కరు కూడా వేరే డ్రెస్లో కాకుండా బ్లాక్ షర్ట్లోనే రావాలని, ఈ సంవత్సరం ఇచ్చిన మీ ఐడి ట్యాగ్స్ని భద్రపరచుకొని ఏడాది పొడుగుతూ మన కార్యక్రమాల్లో వాటిని వేసుకోవాలని, వచ్చే సంవత్సరం ఇంకా పిల్లల డ్యాన్సులు, ఆయా జిల్లాల్లో పోటీలు నిర్వహించి ఆ విజేతలకి ప్రముఖుల చేతుల మీదుగా మెడల్స్ ఇవ్వడము, పక్కన ఒక ఆర్ట్ కాంపిటీషన్ పెట్టి ఒక 2 అవర్స్ టైం ఇచ్చి బాబాసాహెబ్ థీమ్స్తో ఆర్ట్ వేసిన వాళ్ళకి ప్రైజ్ 10,000 మనీ ప్రైజ్ ఇవ్వాలని, అలాగే 10 మెంబర్స్కి 1,000 బహుమతి ఇవ్వాలని డిసైడ్ అయ్యాము. ఇంకా దీన్ని కలర్ఫుల్గా ఫ్యామిలీస్ కూడా, కుటుంబం మొత్తం ఏవైనా డ్యాన్సులు నేర్చుకొని వస్తే, మీరు డ్యాన్స్ చేసిన వీడియో ఒక 2 minutes మాకు పెడితే మేము స్టేజ్ మీద కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతాం. పిల్లలందరం గ్రూప్ డ్యాన్స్ చేస్తూ జై భీమ్ నినాదాలతో ఒక పండగ వాతావరణాన్ని పెట్టేద్దాం.
అవకాశం ఉంటే వచ్చే సంవత్సరము మన రాష్ట్రం నుంచి రకరకాల కళారూపాలు ఆదిలాబాద్ నుంచి వనపర్తి వరకు ఉన్నటువంటి అటు ఖమ్మం భద్రాచలం నుంచి ఇటు నారాయణఖేడ్ వరకు ఉన్నటువంటి కళలను ప్రదర్శించుకోవడము, అలాగే ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమము వచ్చే సంవత్సరము బాబాసాహెబ్ లైఫ్ హిస్టరీ కాకుండా రేపు ఆయన రాసిన పుస్తకాల్ని మీకు కానుకగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే ఈసారి బాబాసాహెబ్ దంపతుల ఫోటోలు, మన జ్యోతిరావు పూలే దంపతుల ఫోటోలను మీకు ఇచ్చాం. వచ్చే సంవత్సరం మరొక ఇద్దరి జంటల ఫోటోలను మీకు అందించడానికి ప్రయత్నిస్తాం. మేము మీకోసం ఈ ఏప్రిల్ 14th ఏం చేయాలో అది చేయగలిగాము. వచ్చే సంవత్సరము మరింతగా చేద్దాం. ఎక్కడెక్కడో చిన్న చిన్న గుంపులుగా కాకుండా ముందే చక్కగా ప్రయాణం ఏర్పాట్లు చేసుకోండి. ఉదయం 5 గంటలకు చేరుకునేలాగా, రాత్రి 11 తర్వాత తిరిగి ప్రయాణం చేసేలాగా డే లాంగ్ ప్లాన్ చేసుకోవాలని మీ అందరినీ కోరుతూ, ప్రతి ఏటా ఏప్రిల్ 14న బాబాసాహెబ్కు బ్లాక్ సెల్యూట్ చేద్దాం. వచ్చే సంవత్సరము ముందు సంవత్సరం మనమే చేశాం. రెండవ సంవత్సరంలో మనతో పాటు కొంతమంది ప్రముఖులు యాడ్ అయ్యారు. ఈసారి మనతో పాటుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు పాల్గొని బాబాసాహెబ్కు మన నల్ల చొక్కాలతో పాటుగా సెల్యూట్ చేశారు. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రివర్యులకి, మరియు ముఖ్యంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, హెచ్ఎండిఏ గారికి కృతజ్ఞతలు. అందరికంటే విఐపిలో ఇంటికాడ బ్లాక్ షర్ట్ వేసుకొని రాత్రంతా ప్రయాణించి ఉదయమే ఇడికి వచ్చి మనతో భాగస్వాములు అయ్యారు. మీరు లేకపోతే మంత్రులు రారు, ఉప ముఖ్యమంత్రులు రారు. వాళ్ళు మనల్ని ఆహ్వానించి బాబాసాహెబ్ జీవితాన్ని పాఠ్యాంశంగా పెట్టాలనే డిమాండ్తో అడ్లూరి లక్ష్మణ్ గారు ఏకీభవించి తాను అంబేద్కర్ జయంతిలో ప్రస్తావించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి గారికి నేను కూడా కులాంతర మతాంతర పెళ్లిల వారికి 10 లక్షలు ఇవ్వాలని, మూఢనమ్మకాల నిర్మూలనకు ఒక చట్టం తీసుకురావాలని, అలాగే బాబాసాహెబ్ జీవితాన్ని పాఠ్యాంశంగా 3 డిమాండ్ పెట్టాను. ఇంకో డిమాండ్ అదనంగా రాశాను. ఇది కొంచెం ప్రత్యేకమైంది. గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలను బంద్ చేశారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం రోజు కూడా, పుట్టినరోజు కూడా ఎందుకని మద్యం బంద్ చేయకూడదు? ఇది ఒక ప్రతిపాదన. అది చేస్తే గవర్నమెంట్కి ఎంతో గౌరవం, పేరు అని చెప్పడం జరిగింది. సారు తనతో పాటుగా చిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళడం, మంత్రి గారు మన ఆలోచనల్ని, మన డిమాండ్స్ని ఆయనకు వివరించడాలు, వేదిక మీదకి మనల్ని ఆహ్వానించి 2000 మందితో వీళ్ళు స్వచ్ఛందంగా తరలి వచ్చారని ఆ నిర్వహణలో మనల్ని భాగస్వాములను చేశారు. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆ ముఖ్యమంత్రులని, మంత్రులని కూడా మూఢనమ్మకాల నిర్మూలనపై మాట్లాడిస్తామని, బాబాసాహెబ్ జయంతి అన్ని పార్టీల వాళ్ళు భాగం అయ్యేలాగా చేస్తామని తెలియజేస్తూ, నిన్న పాల్గొన్న వారందరికీ మా కుటుంబం తరపున, మీరంతా మా కుటుంబమే, భార్యాభర్తలుగా ఈ కార్యక్రమం, ఈ ఫౌండర్స్గా మీకు ప్రత్యేక జై భీమ్, జై ఇన్సాఫ్.